స్వరంగం తవ్వడానికి వీలు లేదు. చనిపోయిన ఆత్మ స్వరంగం తవ్వడానికి ఏంటి? దేవునికి దీనికి ఆశ్చర్యపడనక్కర్లేదు. దీనికి జవాబు దేవుడు అదే గంధకథ ద్వారా తెలియపరుచున్నాడు. అయితే నరులు మరణమైన తర్వాత పడి ఉందురు, నరులు ప్రాణం విడిసిన తర్వాత వారు ఏమైపోదురు? చటక జలములు ఎట్లు ఎండిపోను హరించునో అలాగనే నరులు పండుకొని తిరిగి లేవరు. తటక జలములు భూమి మీద ఆకాశం కింద పడితే భూమిలో దిగిపోయినప్పుడు ఏమైనా రావు బయటికి. మనిషి కూడా మరణించినప్పుడు చీకు పెట్టి 10 మంది రాలేదు. ఆత్మ మనకు అల్లాడుచున్నది. అటు రాలేక ఇటు పోలేక వాళ్ళు ఎప్పుడు భూమి మీద మన భూమి మీద ఉన్నాం కదా. భూమి మీద మనం ఉన్నప్పుడు మన కొరకు వాళ్ళు ఇంకా బాధపడతారట. అది నేను చెప్పలేదు, ఒక ధనవంతుడు లాజరు కథలో అది చెబుతుంది. కనుక ప్రభువునందు ప్రియమైన సంఘస్థులారా, ఏబు గ్రంథము 14:10. దీని భావం ఏమిటంటే, ఒక గ్లాసులో నీళ్లు పోసుకొని భూమిపై పోసిన తర్వాత ఆ నీళ్లు భూమిలో ఇంకిపోవును. అలాగే మానవుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఇనికిపోయి తాను చేరవలసిన స్థలమునకు చేరును. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తాను ఇనికిపోవు స్థలమునకు